స్వదేశంలో పులులు విదేశాల్లో పిల్లులు అనే ముద్ర ఒకప్పుడు టీమిండియా మీద ఉండేది. టెస్టుల్లో భారత్ ఈ అపప్రదను మూటగట్టుకుంది, కానీ దీన్ని క్రమంగా చెరిపేసుకుంటూ వస్తుంది. గత 2 వరల్డ్ టెస్ట్ సిరీస్లో ఫైనల్కు చేరుకోవడం, ఆస్ట్రేలియాను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించడం, ఇంగ్లాండ్ను వాళ్ళ నేల మీదే ముప్పు తిప్పలు పెట్టడం దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పాలి. లాంగ్ టర్మ్లో ఎప్పట్లాగే సొంత గడ్డ మీద సూపర్గా ఆడుతున్న టీమిండియా విదేశాల్లోనూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పర్ఫామ్ చేస్తుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దూకుడుగా ఆడడం స్టార్ట్ చేసిన మన టీం రోహిత్ శర్మ సారథ్యంలోనూ దాన్నే కొనసాగిస్తూ టెస్టుల్లో దూసుకెళ్తుంది. అయితే సౌత్ ఆఫ్రికా గడ్డ మీద బ్రిటిష్ను ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గుదామనే డ్రీమ్ అలాగే ఉండిపోయింది. ఈసారైనా దీన్ని నిజం చేస్తారనుకుంటే మళ్ళీ నిరాశ ఎదురైంది. దీంతో అందరూ కెప్టెన్ రోహిత్ శర్మను విమర్శిస్తున్నారు. హిట్ మ్యాన్ అటు బ్యాటింగ్తో పాటు ఇటు కెప్టెన్గాను ఫెయిల్ అవ్వడం సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్లో భారత్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నారు క్రికెట్ నిపుణులు. టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా రోహిత్ను టార్గెట్ చేసుకుని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ కెప్టెన్గా పనికిరాడన్నాడు. అతని ప్లేస్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే కెప్టెన్గా సరైనోడని చెప్పాడు. కోహ్లీని ఎందుకు కెప్టెన్సీ నుంచి తీసేశారని ప్రశ్నించాడు. టెస్ట్ టీంకు కోహ్లీ ఎందుకు కెప్టెన్గా లేడు? నేను అడుగుతోంది విలువైన ప్రశ్న. అతను మంచి టెస్ట్ బ్యాటర్. విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకు మధ్య పోలికే లేదు. టెస్ట్ క్రికెట్లో విరాట్ చాలా పెద్ద ప్లేయర్. అతడు ఆడిన ప్రతి చోట పరుగులు చేశాడు. అతడు టీంను ఎందుకు లీడ్ చేయడం లేదు? టెస్టుల్లో ఓపెనర్గా కూడా ప్రూవ్ చేసుకొని రోహిత్ కెప్టెన్గా ఎందుకున్నాడు? భారత్లో కాకుండా విదేశాల్లో ఆడిన టెస్టుల్లో ఓపెనర్గా హిట్ మ్యాన్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్గా ఉండడం కరెక్ట్ కాదని, సారథ్య బాధ్యతలను కోహ్లీకి అప్పగించాలని బద్రీనాథ్ సూచించాడు. టెస్టుల్లో సారథిగా విరాట్కు గొప్ప రికార్డు ఉందని గుర్తు చేశాడు. కెప్టెన్గా టీంను లీడ్ చేస్తూ 52+ యావరేజ్తో 5,000కు పైగా రన్స్ చేశాడని తెలిపాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 68 టెస్టుల్లో 40 మ్యాచుల్లో గెలిచి మరో 17 మ్యాచుల్లో ఓడిపోయిందన్నాడు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సిరీస్ను కోహ్లీ తన కెప్టెన్సీలో గెలిపించాడని బద్రీనాథ్ పేర్కొన్నాడు. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవా తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కోహ్లీని కెప్టెన్సీకి దూరంగా ఉంచడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించాడు. మరి రోహిత్ను కెప్టెన్సీ నుంచి తీసేసి విరాట్కు టీం బాధ్యతలు అప్పచెప్పాలన్న బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.